మాచర్ల నియోజకవర్గంలోని గాదివారపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి గ్రామంలోని ప్రజలను అడిగి తెలుసుకుందాము. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. బండి నుంచి రాగానే ఆటో వాడు గుద్దేసి వెళ్ళిపోగానే హాస్పిటల్కి తీసుకెళ్తే 18 లక్షలు అయింది. 18 లక్షలు అయితే రామకృష్ణారెడ్డి సార్ ఈ సీఎం రిలీఫ్ కింద డబ్బులు పంపించాడు. 4,20,000 పంపించిండు. 4,20,000 పంపించిండు. దానివల్ల మాకు కొంచెం ఉపయోగం ఇచ్చినాయి. కొంచెం పర్వాలా పిల్లగాడికి కొంచెం వాడుకుంటున్నాం. మందులకి అదని ఇదని వాడుకుంటున్నాం. రామకృష్ణారెడ్డి సార్ కావాలి మాకు మేము మొదట ఆయనకే, ఇప్పుడు కూడా ఆయనే కావాలి. ఇప్పుడు బాగానే జరుగుతుందని పింఛన్ కానీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. డ్వాక్రాలో గ్రూపు పడ్డాయి. ఆయన కడతాను తీసేస్తాను డప్పు. ఆ అప్పు కూడా 2 సార్లు వేసాడు. 3వసారి వేసినాడు కానీ ఇంకా రాలేదు. మాకు జరిగింది. ప్రభుత్వం రామకృష్ణారెడ్డి సార్ జగన్తో బాగానే జరుగుతున్నాయి. మాకు ఎందుకండి ఆడిపోయి కూర్చోవాలి. ఎంతసేపు పని అయితే వేసినా లేకపోతే మళ్ళీ సాయంత్రం పోవాలి. ఇప్పుడేం ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. ఏ టైం కావాలన్నారని మాకు ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రభుత్వంలో బ్యాగ్స్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. పైన జగన్ గారు వస్తే బాగుంటుంది. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణ గారు వస్తే బాగుంటుంది. మాకు ఈ ప్రభుత్వంలో పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మాకు మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే కావాలి. పైన జగన్ గారు వస్తే బాగుంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఊర్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. జగన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది. అలాగే నాకు బీటెక్లో ఫీ రియంబర్స్మెంట్ పడుతుంది. 2 years నుంచి పడుతుంది. నేను బీటెక్ జాయిన్ అయ్యి 2 years అవుతుంది. ఇప్పటిదాకా నాకు అన్ని విడతలు పడ్డాయి. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రావడం వల్ల మా ఊరు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీ ఊరు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. ఈ ప్రభుత్వం మంచిగా బాగా ఉన్నది. ఈ ప్రభుత్వంలో అందరూ లబ్ధి పొందిన వాళ్ళు. పింఛన్లు కూడా మా ఊరికి దాదాపు ఈ 5 ఏళ్లలో 118 పింఛన్లు, కొత్త పింఛన్లు ఇచ్చారు. మా ఊరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. 100% 99% అభివృద్ధి కార్యక్రమమైన ఊరు మాది. జరిగిన అభివృద్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా, నాడు నేడు స్కూళ్ళు, మామూలు సచివాలయం, గూడెం, 1,30 లక్షలు పెట్టి హాస్పిటల్. ఈ గత ప్రభుత్వంలో ఇవన్నీ లేవు. మా జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వచ్చినాక ఈ ప్రభుత్వంలో ఈ అభివృద్ధి ఎంత జరిగింది. మాకు ఇంకా ₹1,00,00,000 రోడ్లు కూడా ఇచ్చాడు. ఆ ₹1,00,00,000 రోడ్ల ద్వారా కూడా మొత్తం అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా మద్దతు అంతా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తాం. గ్రామంలో 2019 నుంచి 2024 దాకా 4,50,00,000తో అభివృద్ధి చేశాం. ఇవాళ సీసీ రోడ్లు వచ్చేసరికి ₹1,00,00,000తో చేశాం. ఇళ్ల స్థలాలు, మన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వచ్చేసరికి 20 లక్షలతో పేద ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ సంగతి. 80 లక్షలు పెట్టి సీసీ రోడ్లు నిర్మించి 20 లక్షలకి మన ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ₹1,00,00,000. 1,85,00,000తో మా గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్, పాత హాస్పిటల్ బాగలేదని చెప్పేసి మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మా హాస్పిటల్ 1,85,00,000తో శాంక్షన్ చేసి ఇవాళ నిర్మించి మొన్న లేటెస్ట్గా అంతా ఒక 20 days బ్యాక్ ఓపెనింగ్ కూడా జరిగింది. మరి అదేవిధంగా సచివాలయం వచ్చేసరికి 28 లక్షలతో నిర్మించాం. మరి అదేవిధంగా రైతు భరోసా 24 లక్షల రూపాయలతో నిర్మించాం. మరి అట్లానే సొసైటీ కూడా 38 లక్షలతో నిర్మించాం. ఇవాళ మరి నాడు నేడు కింద మా మా స్కూల్లో ఒక 38 లక్షలతో డెవలప్ చేశాం. నాడు నేడు పరికరాలతో ఇవాళ బాత్రూమ్స్ కానీ 2019 ముందు మా స్కూల్ ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉండేదో ఒకసారి మీరే వెళ్ళి చూడండి. ఇవాళ మా గ్రామంలో ఉన్నటువంటి మేము చెప్పిన
ఈ మొత్తం మీరు ఒకసారి వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు. సచివాలయం కానీ, ఒక మన సొసైటీ గూడెం కానీ, మరి అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్డు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటిది పరిస్థితి. 2019 ముందు వాళ్ళు ఏదో చేశారు, ఏదో శ్మశానాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదో 4 కట్టినటువంటి పరిస్థితి, కానీ ఇంత డెవలప్మెంట్ అనేది జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 1.5 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, మరి 3 కోట్లు పెట్టి ఇవన్నీ నేను చెప్పారు కదా, ఈ రైతు భరోసా కానీ, సచివాలయం కానీ, ఇవన్నీ నిర్మించినటువంటి నాడు నేడు స్కూళ్ళ కింద కానీ మా గ్రామంలో 4,50,00,000తో వాళ్ళ అభివృద్ధి చెందింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో 4,50,00,000 రూపాయలతో ఇవాళ మా గ్రామం డెవలప్ అయింది. ఎవరైనా సరే చర్చకు రమ్మనండి. 2019 ముందు వాళ్ళు ఎంత చేశారో మేము 2019 నుంచి 24 దాకా మేమేం చేసేసామో మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు ఈ గ్రామంలో ఈ రైతు భరోసా కానీ, సచివాలయం కానీ, సీసీ రోడ్లు కానీ, పొలాల బాట 10 లక్షలు పెట్టి మళ్ళీ రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సుతో శాంక్షన్ చేస్తే మన 5 కిలోమీటర్ల మేర మన గ్రావెల్ లెవెలింగ్ చేయించాం. మరి అటు తూర్పు పొలం అదే చేసాం, అటు పరడ పొలం కూడా అమ్ముజావాల సహాయంతో అటు కూడా పోసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళ 4,50,00,000తో ఇంత డెవలప్మెంట్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ కాలేదని మాట్లాడితే మేము నాయకులతో పని లేకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి. ఏది అర్హుడైన ప్రతి ఒక్కడికి ఇవాళ 40 సంవత్సరాలకు కానీ, ఈబీసీ కానీ, ఇవాళ కాపు నేస్తం కానీ, ఒక నాయకులతో పని లేదు. డైరెక్ట్ గా అర్హుడై ఉంటే వాళ్ళ అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాలంటీర్కి కూడా సంబంధం లేదు. అర్హుడై ఉంటే వాలంటీర్కి అప్లికేషన్ ఇచ్చి పెట్టుకోవటం, ఆ అప్లికేషన్ ద్వారా దాన్ని వెల్ఫేర్ ఓకే చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. ఇంకా అసలు ఇంతగాడికి అభివృద్ధి ఏంటి? అర్హుడైన ప్రతి ఒక్కరికి మేము పార్టీలకు అతీతంగా చేసినటువంటి పరిస్థితి మా గ్రామంలో ప్రజలందరికీ తెలుసు. మేము పార్టీలకు అతీతంగా ఇవాళ పెన్షన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 167 పింఛన్లు, కొత్త పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. 168 పింఛన్లు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హుడైన ప్రతి ఒక్కరు, వికలాంగులకు కానీ ఎవరికైనా సరే, టీడీపీ వాళ్ళైనా సరే అందరికి పెట్టాం. రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో మాకు రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, మనకి పార్టీలతో సంబంధం లేదు, అర్హుడైన ప్రతి ఒక్కరికి మీరు పనిచేయండి. మీరు పనిచేస్తే తర్వాత ప్రజల తీర్పు ఆటోమేటిక్ గా మనం చేసింది వాళ్ళే గమనించుకుంటారని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చవట అదే జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పైనుంచి అదే ఆదేశం, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే కూడా అదే ఆదేశం. మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మాకు అటువంటి ఇది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కోరుకుంటున్నాండి. 2009 నుంచి కూడా మాకు అన్నిటికీ ప్రతి విషయంలో అందుబాటులో ఉంటుండే ఆయన. ఇప్పుడు మా ఊరికి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, మా సీఎం ఆఫీస్ నుంచి కూడా మా అబ్బాయి, మా అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడు, లివర్ ప్లాంటేషన్ సర్జరీ చేయించాము గచ్చిబౌలి హైదరాబాద్లో. ఏఐజీలో చేపిస్తే 15 లక్షలు శాంక్షన్ చేయించాడు. అట్లా ప్రతిదీ మాకు మా విలేజ్కి మామూలుగా అసలు మా నియోజకవర్గం కూడా బాగానే ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారు. మార్చెల్ల నియోజకవర్గంలో అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా, అంతా బాగా చేస్తా అని చెప్పేసి బ్రహ్మారెడ్డి అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఏమీ జరగట్లేదండి ఇక్కడ. ఇప్పుడు ప్రజలకి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి 5 ఏళ్లలో? ఎవరన్నా పబ్లిక్ మాకు ఇది రాలేదని వాళ్ళు చెప్పుకోవడమే కానీ ప్రజలు చెప్పట్లేదు కదా. ఇప్పుడు రైస్ కానీ, మామూలుగా పింఛన్లు కానీ, డోర్ డెలివరీ ప్రతిదీ ఎక్కడ పల్లెటూళ్ళల్లో వెలిగేషన్ అనేది ప్రజల్లో రావాలి. నాయకత్వంగా మామూలుగా నాయకులు వచ్చి మామూలుగా ఇక్కడ అరాచకం జరుగుతుందనండి. అక్కడో చంద్రబాబు నాయుడు, బ్రహ్మారెడ్డి గారు ఎక్కడో గుంటూరులో ఉండి అంటే ఎట్లా సరిపోద్ది? చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి జగన్ మీదకి ఎన్నికలకి రావడానికి సంసిద్ధమైంది. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి, గతంలో 2014లో కూడా ఇదే విధంగా వాళ్ళ ముగ్గురు కూటమిగా వచ్చారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అతను అన్ని కూడా ఆవేశంగా మాట్లాడటం, ఏది పెడితే అది మాట్లాడటం జరుగుతుంది. బీజేపీ కూడా పైనుంచి కూడా చంద్రబాబు నాయుడికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఏది అమరావతి కట్టండి మీకు అని చెప్పి కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఓన్లీ గ్రాఫిక్స్ చూపించాడు కానీ దాన్ని ఒక అమరావతిని కట్టడం మొదలు పెట్టలేదు. ప్లస్ పోతే రుణమాఫీ అని చెప్పాడు, రుణమాఫీ చేయలేదు, ఎక్కడ రుణమాఫీ చేయలేదు కూడా. ప్లస్ పోతే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అని చెప్పాడు, ఆ రుణమాఫీ చేయలేదు. అవ్వాతాతలకి పెన్షన్లు నేను పెంచుతానన్నాడు, పెన్షన్ పెంచలేదు. మరి పోతే నిరుద్యోగ భృతి ఇస్తానాడు, నెలకు 2,000 రూపాయలు, అది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఈ కూటమి ఆ రోజున చేసినటువంటి
ఎన్నికల మేనిఫెస్టో ఎవరు అమలుపరచలేదు. కావున దానికి గాను 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. ఎందుకంటే ఈ కూటమి మాట తప్పింది కాబట్టి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 2024లో కూడా ఈ కూటమి మొత్తం కలిసి వచ్చినా సరే వీళ్ళు చేసేటువంటి మేనిఫెస్టో కానీ వాగ్దానాలు కానీ వీళ్ళు నెరవేర్చరు, మాట తప్పుతురు, ఎవరు కూడా సక్రమంగా లేరు. వీళ్ళు ఈ కూటమికి ఈ పంపకాల సీట్లు ఇంకా ఇంతవరకు కుదరలేదు అనేది జనంలోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి నాడు నేడు కింద అభివృద్ధి కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒకటే తేటతెల్లమైంది. ఏమనంటే జగన్మోహన్ గారు వస్తేనే మన పేద ప్రజలు మనం బతకగలుగుతాం, లేకపోతే పెత్తందారుల కాళ్ళ కింద మనం నలిగిపోతాము అనేది స్పష్టమైంది. కేవలం ఒక 2019 నుంచి 2024లో జగన్మోహన్ గారు చేసినటువంటి కేవలం 3 సంవత్సరాలే పరిపాలన చేసింది. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా టైం అయిపోయి, కరోనా కిందనే టైం అంతా అయిపోయింది. ఈ కరోనాలో కూడా జగన్మోహన్ చేసినటువంటి పరిపాలన ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రజలందరికీ మా ఊరు గాదివారిపల్లిలో చాలా మంది కరోనా కేసులు ఉంటే ఒక వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ఇంట్లో ఎవరు కరోనా ఉంది తీసుకొని వచ్చి బస్సు ఎక్కించి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి అక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సౌకర్యాలు కానీ, మరి ఫ్రూట్స్ కానీ, యాపిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కోలుకొని మళ్ళీ తీసుకొచ్చి గాదివారిపల్లి గ్రామంలో దించారు. ఇట్లా ఈ విధంగా అభివృద్ధి అనేది చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద స్కూల్స్ ఇంతకు ముందు 2014-19లో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలించిన 12 సంవత్సరాల టైంలో కానీ ఎవ్వరు కూడా కనీసం స్కూల్ గురించి ఆలోచించలేదు. చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ కనీసం టాయిలెట్స్కి పోదామంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటికి వచ్చి టాయిలెట్స్ పోసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్లే పరిస్థితి వచ్చేది ఆ రోజుల్లో. కానీ ఈ రోజు 2019 నుంచి 2024లో జరిగిన అభివృద్ధి నాడు నేడు కింద ఒక స్కూల్స్ లో ఈ రోజు వెళ్ళి చూడండి, మా ఊరు గాదివారిపల్లి స్కూల్స్ కనీసం టాయిలెట్స్ కానీ, ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ, మరి బోర్డులు కానీ, డిజిటల్స్ కానీ, ట్యాబ్లు కానీ ఎన్ని ఇచ్చారు స్కూల్ పిల్లలు. ఈ రోజు పేద పిల్లలు పెత్తందారు పిల్లలు ఈక్వల్ గా వాళ్ళు చదివే స్కూల్స్ లో ఏ విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ లక్షలు పెట్టి చదివిస్తున్నారు, అదే తరహాలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పేద పిల్లలకి కార్పొరేట్ విద్య అనేది అందుతుంది. ఇక్కడ నాడు నేడు కింద అంత బాగా చేశాడు. మళ్ళీ వైద్యం గాదివారిపల్లి గ్రామంలో ఒక పిహెచ్ సెంటర్ ఉంది. ఈ గాదివారిపల్లి గ్రామం కింద చుట్టుపక్కల కనీసం ఒక 16-17 గ్రామాలు ఉన్నాయి. ఈ 16-17 గ్రామాల ప్రజలందరూ కూడా మా గాదివారిపల్లి పిహెచ్ సెంటర్ కి వచ్చి చూపించుకుని వైద్యం చేయించుకుని వెళ్ళేవాళ్ళు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ మాది ఇంతకు ముందు గతంలో మాది 24 గంటలు హాస్పిటల్. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత ఆ 24 గంటలు తీసేసి కేవలం 12 గంటల హాస్పిటల్ చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు 24 అవర్స్ ప్రతి గంటకి అక్కడ డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, మెడికల్ మొత్తం ఉంటున్నారు. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో జరిగినటువంటి వైద్యం గాదివారిపల్లి పిహెచ్ సెంటర్లో జరుగుతుంది. కొత్తగా మా ఊరికి పాత హాస్పిటల్ బాగలేదని చెప్పి నాడు నేడు భాగంలో కార్యక్రమం భాగంగా ఇక్కడ 1,30,00,000 పెట్టి మాకు పెద్ద పిహెచ్ సెంటర్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాకుండా డాక్టర్స్ 3 డాక్టర్స్, స్టాఫ్ నర్సులు 4, మెడికల్, ల్యాబ్, వాచ్మెన్లు ఇక్కడ ఎంత బాగుందంటే అంత అభివృద్ధి చేసిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఊరి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, ఇంకా పోతే సొసైటీ గోడం కానీ, ఎందుకంటే రైతులు పండిన పంటను నిల్వ చేసుకోవాలంటే ఎక్కడా కూడా లేదు. ఈ రోజు మిర్చి ఉంది, వర్షాలు పడితే తడిసిపోతున్నాయి, దానికి గాను గోడం కట్టించారు. రైతులకి రైతు భరోసా కేంద్రంలో ఇవాళ పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ప్రతి ఒక్కటి అన్నికి అందుబాటులో ఉంటుంది. ప్లస్ పోతే నా ఊరిలో కనీసం ఒక 1 కోటి రూపాయలకు సిమెంట్ రోడ్లు పోయించాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఏమంటారంటే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, ఆయన వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి, లేకపోతే లేదు అనేది జనంలో పూర్తిగా విశ్వాసం అనేది ఉంది. గతంలో 99లో టీడీపీ ప్రభుత్వంలో జోలకంటి దుర్గమ్మ గారు వచ్చారు. అప్పుడు జోలకంటి దుర్గమ్మ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జోలకంటి దుర్గమ్మ గారు తనయుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం పోటీ చేసే వ్యక్తి. అప్పట్లో ఎంత అరాచకంగా ఉండేదంటే మాచర్ల నియోజకవర్గం పేద ప్రజలు కానీ, ఎస్సీలు, బీసీలు కానీ, మహిళలపై కానీ ఎన్ని ఘోరాలంటే అన్ని ఘోరాలు జరిగాయి. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం దగ్గర
ఒక 7-8 మందిని మర్డర్ చేసిండు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ రోజున జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో 7-8 మర్డర్లు చేసిండు. ఒకరిని మరీ కిరాతకంగా, ఎంత పాశవికంగా అంటే వెంటబడి కత్తులతోటి వెంటబడి మిర్చి కోస్తుంటే కూలోళ్ళు కూడా అడ్డుపోయినా గానీ వాళ్ళు ఆపకుండా కత్తులు తీసుకొని దాడి చేసి అంత అరాచకంగా వాళ్ళ 7-8 మందిని మర్డర్ చేశారు. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎన్నికైన తర్వాత మాచర్ల నియోజకవర్గం, పల్నాడు ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఒక్కసారిగా కాకుండా క్రమేణా ప్రశాంతత అనేది ఏర్పడింది. ఎందుకంటే బ్రహ్మారెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు, గుంటూరు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా ఈ 4 తఫాలు మేము మాచర్లలో నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 4 తఫాలు గెలిపించుకున్నాం. ఈ 4 తఫాల నుంచి కూడా దగ్గర 15-16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రశాంతత అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ప్రతి ఒక్కరిని గ్రామంలో ఏదైనా ఫ్యాక్షన్ ఊరు ఉంది అని అంటే ఆ ఊరికెళ్ళి కూర్చోబెట్టి, పెద్ద మనుషులందరిని కూర్చోబెట్టి, అయ్యా మీరు ఫ్యాక్షన్ గొడవలు కనుక పెట్టుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఆర్థికంగా మీరు నష్టపోతారు, పిల్లల చదువులు ఆగిపోతాయి, పిల్లల యొక్క భవిష్యత్తు ఆగమైపోద్ది అని చెప్పి ప్రతి ఊరికెళ్ళి చెప్పి ఈ విధంగా మీరు డెవలప్ అవుతారు, మీరు ఫ్యాక్షన్ గొడవలకు పోతే డెవలప్ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పి దాన్ని ఆ విధంగా క్రమేణా ప్రశాంతత అనేది తీసుకొచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అందువల్ల పల్నాడులో మాచర్ల నియోజకవర్గం కూడా ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు. ఆయన ఉంటేనే ప్రశాంతత ఉంది. మళ్ళీ బ్రహ్మారెడ్డి గారు గనక వస్తే గనక మళ్ళీ అరాచకం మొదలవుతుంది, మళ్ళీ మడ్డలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బ్రతికే పరిస్థితి లేదు ఇక్కడ. కావున పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే మేము 5వసారిగా కంపల్సరిగా 2019లో గెలిపించిన మెజార్టీ కంటే కూడా ఇంకా 5-6 వేల మెజార్టీ ఎక్కువతోటి మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఏ ప్రభుత్వం మేలు చేసింది? వైసీపీ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు 3 ట్రిప్పులు ముఖ్యమంత్రి అయింది. రైతుకి ఎప్పుడు మేలు జరగల. చంద్రబాబు వస్తే వానలు పడవు, కరువు, సాగర్ నీళ్ళు రావు. అతను ఏ మాట అయినా నెక్కచ్చిగా చేయలే. వాస్తవం చెబుతున్నాం మేము. చంద్రబాబు 3 తడవలు వస్తే సాగర్ రాల. 3 తడవలు చేసిన ముఖ్యమంత్రి ఆ పనులు ఒక్క 3 సంవత్సరాల్లోనే మా ఊర్లో కనుక్కో. టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒక్క పెన్షన్ టీడీపీకి పెట్టలేదంటే ఊరి మీద ఎంక్వైరీ చేసుకోపో. మేము రేపు ఓట్లు అడుక్కోవటానికి ఆ పార్టీ ఈ పార్టీ పొలం మతం లేకుండా మేము ఏది పెన్షన్ పెట్టినాం, ఏది కాపు నేస్తం అయితేమి, 18,700 వైఎస్ఆర్ చేయూత అయితేమి, ఏది మొత్తం పెట్టినాం. ఊరి మీద నువ్వు కనుక్కొన్నంతే ఉండాలా. మాకు రేపు ఊళ్ళోకి పోయి ఓటు అడగటానికి మేము హక్కుగా ప్రతి ఒక్కడికి పెన్షన్ పెట్టినాం. మాకు ఇబ్బంది లేకుండా రేపు మా తరపున ఓట్లు వేస్తారు. మళ్ళీ రేపు 24 మే 13న మళ్ళీ 270-300 మెజార్టీ వస్తుంది గాదివారిపల్లిలో. ఎదురు లేకుండా వస్తుంది చూడు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు కింద 4-5 పేషెంట్లు పోయినా కూడా ఒక్క 3 సంవత్సరాల్లోనే మా ఊర్లో హాస్పిటల్ ఏంది, సిమెంట్ రోడ్లు ఏంది, రైతు భరోసా ఏంది, సొసైటీ కూడా ఏంది. అసలు ఈ హై స్కూల్లో బాత్రూమ్ లేవు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు చూడు, లోపలికి పోయి చూడిపో. 4 తడవలు వచ్చిండు. ఇది 5వ తడవ. ఏ కార్యకర్తనైనా ఏ లీడర్స్నైనా కసిరించుకునైనా ఒక్క మాట అయినా పని పూర్తి చేసేటువంటి ఎమ్మెల్యే ఇంకా మాకు దొరకడు. వాస్తవం చెబుతున్నా. రేపు 24 మేలో కూడా ఆయనే రావాలి, మెజార్టీ మీద రావాలని మేము కోరుకుంటున్నాం. అసలు మాకు ఇబ్బంది లేదు. ఆయన నియోజకవర్గం మీదనే కార్యకర్తలను కసిరించుకోడు. ఒక్క తడవ గెలిచినోడు గౌరవంగా ఉంటాడు. 4 తడవలు గెలిచిండు. ఎప్పుడే నువ్వు 100 మంది కాదు 200 మంది ఉన్నా కూడా రానగానే వచ్చి సమాధానం చెప్పాదు. అటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడు. వాస్తవం చెబుతున్నా. మా అమ్మకి పెన్షన్ రాలేదు. నేను కనీసం 13 సార్లు మా అక్కకి పెన్షన్ పెట్టా. ఏది టీడీపీ ప్రభుత్వంలో నేను కనీసం ఎంత చాకరీ చేసా నాకు తెలుసు. తిరిగా అంత చాకరీ నేను చేశా. 2014 టైంలో మా అమ్మకి పెన్షన్ రాలేదు. తిరిగి అన్నుబట్టి వదిలేసా. వచ్చింది లేకపోతే లేదని వదిలేసా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయింది. 2వసారి నేను పెట్టాను మా వాలంటీర్ ద్వారాగా. పెట్టిన తర్వాత 2వసారి నాకు మా అమ్మకి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు కూడా మా అమ్మకి పెన్షన్ వస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి
ఆశీస్సులతో నాకు పెన్షన్ వస్తుంది మా అమ్మకి. అంతకాడికి నాకు అంతగా మించి ఏం చేయాల్సిన పని లేదు. ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చేసినా మా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి. అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాల నుంచి జరిగింది తప్పితే అంతకుముందు అభివృద్ధి అనేది గాదివారిపల్లిలో చూద్దామంటే ఎక్కడ ప్రతి చోట కానీ ఎక్కడా కానీ అభివృద్ధి అనేది అంతకుముందు మాకు తెలియదు. ఈరోజు గాదివారిపల్లి గ్రామంలోకి మొట్టమొదట అడుగు పెట్టిన కానించి ఒక రైతు భరోసా గోడం కానివ్వండి, 2 సచివాలయం కానివ్వండి, 3 PHC కానివ్వండి, దాదాపు 2,40,00,000 రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ ఒక గాదివారిపల్లి గ్రామానికి శాంక్షన్ చేయడం అనేది, కట్టడం అనేది మా ఊరికి ఎంతో అది గౌరవం మాకు. నెక్స్ట్ నాడు నేడు కింద హై స్కూల్ అభివృద్ధి అంటే హై స్కూల్ని చూసి మేము చదువుకునే రోజుల్లో హై స్కూల్ అడుగు పెట్టాలంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయేమో, బండలకించి తేలు వస్తాయేమో, పాములు వస్తాయేమో అని మేము చాలా భయపడేవాళ్ళం. కానీ ఈరోజు నాడు నేడు స్కూల్స్ చూస్తుంటే మేము చదువుకునేటప్పుడు ఎందుకు లేవా, ఇలా ఈ విధంగా ఎందుకు లేవా అని మేము ఇప్పుడు బాధపడుతున్నాం. చదువుకునే ప్రతి పేద విద్యార్థికి ఈ గవర్నమెంట్ ఎంతో మేలు చేసింది. అలాగే అవ్వాతాతలకు కావచ్చు పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది ముసలి వాళ్ళకి. ఆ పెన్షన్ తెల్లవారుజామున 6 గంటలకల్లా మంచం మేంచి లేపి ఇవ్వటం అనేది చాలా అద్భుతం అన్నమాట. గవర్నమెంట్ కి ఇది ఒక పెద్ద సవాల్. ఇలాంటిది వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరి నోట జై జగన్ అనే నినాదాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి మేము ఎప్పుడు పాదాభివందనం చేస్తూనే ఉంటాం. కారంపూడి మండలంలో ఏ ఊరికైనా నేను ఒక సవాల్ చేసి కూర్చుంటాం. టీడీపీ ఏం అభివృద్ధి చేసిందనేది వచ్చి ఆ సవాల్ స్వీకరించే వాళ్ళు ఉంటే స్వీకరించమను. మేము ఏం అభివృద్ధి చేశామో చూపించి మేము సవాల్ చేస్తున్నాం. ప్రతి ఒక్క అభివృద్ధి మేము చెబుతాం, చూపిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించాడు. ఈ 15 సంవత్సరాలు అతను ఏమేమి చేశాడనేది చూపించమనండి, ఓట్లు అడగమనండి. మేము చేసింది చూపిస్తాం, ఓట్లు అడుగుతాం. మేము చూపించకుండా అబద్ధాన్ని పదే చెప్పి నిజంగా సృష్టించి దాన్ని ఫోకస్ చేసి చేయటం చంద్రబాబు పద్ధతి మాదైతే కాదు. మేము చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఇందులో ఎటువంటి అవినీతికి తావు లేదన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు చాలా బాధేసింది అనమాట. ఎందుకంటే నా 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 అంటుంటాడు. ఏంది నా నా అంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటాడు. మేము ఓసీలం, ఆయన ఓసీ. ఆయన అంతప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే మేమెందుకు దాంట్లో లేమా అని మాకు కొంత అనిపించుద్ది. అయినా కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ 2024లో 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని, అలాగే మా నియోజకవర్గానికి మినిస్టర్ కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా కాళ్ళు పట్టుకొనైనా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మినిస్టర్ చేసుకోవడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం.